దేవుడి నామం పేరిట అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. యేసు ప్రభువారు శిలువలో పలికిన 7వ మాటను చూసుకుందాము. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనము. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. మరి యేసు ప్రభువారు ఈ భూమి మీదకి ఒక పర్పస్‌తో, ఒక ప్రణాళికతో పంపించబడ్డారు కదండీ! మరి ఆయన ఏదైతే పని ఇవ్వబడిందో ఆయనకి, ఆ పని అంతటిని కూడా మరి వినయంతో, విధేయతలతో, ఒక సమర్పణతో తను చాలా ఒక డెడికేషన్‌తో ఆయన కంప్లీట్ చేసుకొని తన తండ్రికి తన ఆత్మను అప్పగించుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి మన జీవితాల్లో దేవుడు మనల్ని అందరినీ కూడా ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతో దేవుడు మనల్ని పుట్టించాడు కదండీ! మరి మన జీవితం పట్ల దేవుని చిత్తం ఏమైందో అది మనం తెలుసుకొని, మరి ఆయన చిత్తానుసారంగా మనం జీవించి, మరి మన ప్రాణం విడిచినప్పుడు మన ఆత్మను మన తండ్రికి అప్పగించుకునేవారుగా ఉండాలని చెప్పి ఈ మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు.